ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా పుంగనూరు త్యాగరాజ వీధిలో విషాదం జరిగింది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి నలుగురు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, త్యాగరాజ వీధిలో నలుగురు మృతికి సంబంధించిన వివరాలేంటి? జిల్లా పుంగనూరు పట్టణం త్యాగరాజ వీధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ త్యాగరాజ వీధిలో నివాసం ఉంటున్న మురళి తండ్రి రామచంద్రతో పాటు వారి ముగ్గురు పిల్లలు, ఇద్దరు కూతుర్లు చరిత, చందన, కుమారుడు కార్తీక్, ముగ్గురు, అదేవిధంగా మురళి వాళ్ళ తండ్రి రామచంద్ర, నలుగురు నిన్న రాత్రి ఒకే గదిలో పడుకొని ఉన్నారు. ఆ సమయంలో విషవాయువులు వెలువడి, కార్బన్ మోనాక్సైడ్ సంబంధించిన వాయువులంతా వెలువడి ఇంట్లో చుట్టుముట్టడంతో రాత్రి నిద్రలోనే నలుగురు చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది. పుంగనూరు పట్టణానికి చెందిన రమణ తన పాతబడిన మోటార్ సైకిల్ ను మెకానిక్ వద్ద మరమ్మతులు ఇచ్చాడు. పూర్తిగా పాతబడిపోవడంతో ఇంజిన్ ను బోర్ చేసిన మెకానిక్ అది మొత్తం ఒక రాత్రి అంతా మోటార్ సైకిల్ ను ఆన్ లో ఉంచాలని చెప్పి మరమ్మతు చేసిన మెకానిక్ సలహా ఇవ్వడంతో మురళి తన మోటార్ బైక్ ను తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టి ఆన్ లో ఉంచాడు. ఆ సమయంలో రాత్రి సమయంలో ఆన్ లో ఉంచిన మురళి తన తండ్రి, అదేవిధంగా తన ముగ్గురు పిల్లలు, కుమారుడు కార్తీక్, కూతుర్లు చరిత, చందన, ముగ్గురు ఒక బెడ్రూమ్ లో పడుకున్నారు. మిగిలిన హాల్ ప్రాంతంలో మోటార్ సైకిల్ ఉంచి ఆయన ఆన్ లో ఉంచారు. అదేవిధంగా అతను మురళి భార్య రేవతి ఇంటి పైన ఉన్న గదిలో పడుకున్నారు. ఆ సమయంలో మొత్తం రాత్రి అంతా మోటార్ సైకిల్ ఆన్ లో ఉండడంతో మోటార్ సైకిల్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పూర్తిగా ఇంటికి చుట్టుముట్టింది. ఆ ఇంట్లో పూర్తిగా బయటికి వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల్లో మోనాక్సైడ్ పీలుస్తూ నిద్రపోయిన వృద్ధుడైన రామచంద్ర, అదేవిధంగా ఇద్దరు చిన్నారులు శిరీష, చందన ప్రాణాలు కోల్పోయారు. వాయువు పీలుస్తున్న సమయంలో మెలకు వచ్చిన కార్తీక్ అటువైపు తిరిగి కొంచెం ప్రయత్నించినట్టు తెలుస్తోంది మనకు. ఎందుకంటే కార్తీక్ పూర్తిగా కింద పడిపోయినాడు, బెడ్ మీద నుంచి కింద పడిపోయినాడు. ఆ చీకట్లో కార్బన్ మోనాక్సైడ్ తో నిండిపోయిన గది నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసినప్పటికీ వీలు కాకపోవడంతో కొద్దిసేపు తర్వాత కింద పడిపోయినట్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో సాధారణంగా అతను వృత్తిరీత్యా పనికి వెళ్లాల్సిన సమయంలో కిందికి వచ్చి ఇద్దరు భార్యాభర్త రేవతి, అదేవిధంగా మురళి కిందికి వచ్చి తలుపులు తీయడంతో పూర్తిగా పొగతో నిండిపోయిన ఇంట్లోంచి పొగ బయటకు వచ్చింది. ఆ సమయంలో వాళ్ళ లోపలికి వెళ్లేసరికి నలుగురు విగత జీవులే కనపడ్డారు. బోరున విలిపిస్తున్నారు మురళి, రేవతి. అదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళ 4వ కూతురు, అంటే వాళ్ళ నలుగురు సంతానం, ఇంకొక అమ్మాయి, పెద్ద అమ్మాయి స్నోబిందు వారి బంధువుల ఇంటికి వెళ్లడంతో అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. ఈ తీవ్ర విషాదం పుంగనూరు పట్టణంలో వ్యాపించడంతో పుంగనూరు పట్టణ వాసులందరూ ఆ ప్రాంతానికి చేరుకొని నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను చూసి బోరున విలిపిస్తున్నారు.